మహిళలకు ఆర్థిక బలం ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. ఇందులో ఒకటి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్. మహిళలను పెట్టుబడుల వైపు ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మహిళలు చేసే ఇన్వెస్ట్మెంట్స్ పై ఆకర్షణీయమైన రాబడి ఇస్తూ మహిళల కోసమే ప్రత్యేకంగా ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం మహిళలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలు లేదా బాలికల పేరిట 2 సంవత్సరాల కాల వ్యవధికి గాను 2 లక్షల వరకు డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తున్నారు. దీనిపై అధిక వడ్డీ చెల్లిస్తారు. పోస్టాఫీస్తో పాటు పలు బ్యాంకుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. 2023లో ప్రారంభించిన ఈ పథకం 2 ఏళ్ల పాటు అనగా మార్చి 2025 వరకు అందుబాటులో ఉండనుంది. మహిళా ఇన్వెస్టర్లను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారు సంవత్సరానికి 7.5% స్థిర వడ్డీని అందుకుంటారు. ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కింపు జరుగుతుంది. అనంతరం ఈ మొత్తం ఖాతాలో జమ అవుతుంది. ఈ పథకంలో మహిళలు ఎవరైనా చేరే వీలు కల్పించారు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకంలో చేరాలంటే మహిళల పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేయాలి. పిల్లలకు ఇతర చిన్నారులకు గార్డియన్గా ఉంటూ ఖాతా తెరిచే వీలుంది. ఇప్పటికే ఈ పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. మహిళా సమ్మాన్ 2 ఏళ్ల గడువు కలిగిన పెట్టుబడి పథకం. 2 ఏళ్లు పూర్తయ్యాక అసలుతో పాటు వడ్డీ ఖాతాలో జమ అవుతుంది. అయితే కేవలం ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. పలు దఫాలుగా ఇన్వెస్ట్ చేయడం కుదరదు. ఇది గ్యారంటీడ్ రిటర్న్స్ అందించే సురక్షితమైన లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. వృత్తితో సంబంధం లేకుండా మహిళలు ఎవరైనా ఈ పథకంలో చేరి లబ్ధి పొందవచ్చు. ఉదాహరణకు ఈ సేవింగ్స్ స్కీమ్లో 2 లక్షలు పెట్టుబడి పెడితే మొదటి త్రైమాసికం తర్వాత 3,750 వడ్డీని అందుకుంటారు. ఈ మొత్తం మళ్ళీ రీఇన్వెస్ట్ అవుతుంది. రెండో త్రైమాసికం చివరిలో 3,820 వడ్డీని అందుకుంటారు. ఈ మొత్తం కూడా తిరిగి ఇన్వెస్ట్ అవుతుంది. ఇలా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. బాండ్ మెచ్యూర్ అయినప్పుడు ఇన్వెస్టర్లు మొత్తం 2,32,044 రూపాయలను అందుకుంటారు.